అగో వర్షి పోయిన వస్తారా అనే పెళ్లికి ఆ మాగబోయి వస్తానా ఎందుకు పోమ్మన్నావు ఆ పెళ్లికి పో 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 అంటివి నువ్వే పోతాయిపోవు. ఏమైందే అగో చీర పెట్టలేదా మళ్ళీ పట్టుకొస్తాను. చీర పెట్టలే పెట్టబుద్ధి కాలేదు పట్టుకొచ్చిన. అగో ఏమైందే వాళ్ళు మన పెళ్లికి వచ్చిన నాడు 2000 రూపాయల చీర పెట్టిరనే 2000 రూపాయల చీర మళ్ళీ కొని పంపిస్తే నువ్వు ఎందుకు పెట్టలేదే? నాకు పెట్టబుద్ధి కాలేదని చెప్తాను కదా. అగో అదేందే నువ్వు ఎవరికై పెళ్లి అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళా ఫోటోలు తీసుకోవాలి లేరా అందుకనే చీర పెట్టలేదా? కాదు అగో మరేంటిది వాళ్ళ కోసం కొని పట్టుకపోయిన చీర నువ్వెందుకు పెట్టలేదే మరి? ఎందుకంటే మన పెళ్ళప్పుడు మనం 4 ఆటలు కొత్తిమి వాళ్ళ ఇంట్లో ఉన్న 10 మంది వచ్చి ఇరుగా తిని 2000 రూపాయల చీర చేతిలో పెట్టి పోయిండ్రు. ఇప్పుడు పెళ్లి పోదామని నేను సబ్బుగా చీర పట్టుకొని పోతే అక్కడ పోయినాక తీరా చూస్తే పప్పుషాలన్న మీద పెడతారు. నాకు 2000 రూపాయల చీర ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది? పప్పుషాలన్నం తిని సబ్బుగా వచ్చిన ఇక చీర పెట్టలే ఏం పెట్టలే. అయ్యో చికెన్ మటన్లు ఉంటేనే చీర పెడదామని పోయినావానే? చికెన్లు మటన్లు కాదు మటన్ ఉండి అది కూడా నాకు 4 గంటల ముక్కలు ఎత్తనే చీర పెడదాము అని